హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. పర్సనల్ రీడింగ్ అనేది మీ నేమ్స్తో మీ ఎనర్జీస్ అనేది చెక్ చేయడం జరుగుతుందనమాట. మీ పర్సన్ గురించి మీరు ఏం తెలుసుకోవాలి అని చెప్పి మీకు ఉన్నా కూడా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ గురించి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన థాట్స్ ఎలా ఉన్నాయి, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ విషయంలోని అనేది తెలుసుకోవచ్చు. రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా వర్తిస్తుంది. మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదు అంటే ఇక్కడ రిలేషన్ పరంగా సపరేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ చూస్తున్నారు కదా, అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే కమ్యూనికేషన్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ చాలా వరకు మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మీ పర్సన్ మీరు కూడా రీసెంట్గా మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం కానీ, ఇక్కడ మంత్స్ అవ్వచ్చు, ఎక్కువగా మంత్స్ అనేది కనిపిస్తుంది. 9 మంత్స్ 6 మంత్స్ ఇలా అనమాట. అలాగే ఇక్కడ ఎక్కువగా అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కూడా మీ పర్సన్ ఏంటంటే ఒక్క విషయం గురించి, అంటే తను ఏదో మీతో మాట్లాడడం కోసం మీకు కమ్యూనికేషన్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నట్టు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ కమ్యూనికేషన్లో ఉంది, అంటే మీతో మాట్లాడాలి అనే ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసింది అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎనర్జీలో. చూస్తున్నారు కదా, 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అలాగే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంప్రెస్. అంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి అర్థమైంది. ఎప్పుడైతే మీ మధ్య అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది స్టార్ట్ అయ్యిందో ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది తెలిసింది అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు మదర్ నేచర్ పర్సన్, ఇక్కడ మేల్ ఎనర్జీ అయినా ఫీమేల్ అయినా కూడా మీరు మదర్ నేచర్ పర్సన్. అంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా వరకు చాలా అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు, అంటే కల్మషం లేని లవ్ అనేది చూపించారనమాట. అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు నటించే విధంగా కాకుండా మీరు మీ పర్సన్ విషయంలో ఎప్పుడూ కూడా ఎటువంటి కల్మషం అనేది లేకుండా ఒక మదర్లా కేరింగ్ అనేది చేస్తూ మీరు మీ పర్సన్ విషయంలో ఉన్నారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. మీ పర్సన్ ప్రజెంట్ బందీ అయిపోయారు మీ ఆలోచనలతో. 7 ఆఫ్ పెంటికల్స్. 7 ఆఫ్ పెంటికల్స్ అంటే వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు తన చుట్టూ ఎంత హ్యాపీనెస్ ఉన్నా, తన చుట్టూ తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది తనతో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏదో కోల్పోయిన భావం, అంటే తన లైఫ్లో ఏదో కోల్పోయారు, అది లేనిదే ఈ వ్యక్తికి లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వదు. ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారనమాట. 7 ఆఫ్ సోర్స్. ఒకవైపు
రిగ్రెట్ ఫీలింగ్ అనేది కూడా కనిపిస్తుంది మీ పర్సన్లో. అంటే మీకు చేసిన ఆ చీటింగ్ ఏదైతే ఉందో అది కూడా తలుచుకుంటున్నారు. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్, ఇక్కడ 8 ఆఫ్ ఫ్యాన్స్, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్. అంటే మీ పర్సన్ మీకు కాల్ చేసి మాట్లాడడం కోసం ఒక టైం అనేది చూసుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్, టవర్ ఎనర్జీ, 2 ఆఫ్ ఫ్యాన్స్, వెయిటింగ్ ఎనర్జీ, 8 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, 10 ఆఫ్ పెంటికల్స్. 2 ఎనర్జీస్ వచ్చాయి. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 10 ఆఫ్ పెంటికల్స్ అంటే కమిట్మెంట్ ఎనర్జీ అనమాట. అంటే మీ పర్సన్ ప్రజెంట్ మీతో కమిట్మెంట్ కోరుకుంటున్నారు. ఇక్కడ 6 ఆఫ్ సోర్స్, డెవిలిస్, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ప్రజెంట్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీస్ లో. వ్యాన్స్ ఎనర్జీ, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ, కరకాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ, సోర్స్ ఎనర్జీ, పెంటికల్స్, కప్స్ ఎనర్జీ అన్ని ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది. ఈ ప్రజెంట్ ఎనర్జీస్ లో మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనే ఆలోచనలతో మీ పర్సన్ అయితే బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది ఎక్కువగా. అంటే ఎప్పుడు మీతో మాట్లాడాలి, ఎప్పుడు మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఇలాంటి ఎనర్జీస్ లో మీ పర్సన్ ప్రజెంట్ ఉన్నట్టు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు దూరం అయిపోతేనే కానీ, అంటే మీ పర్సన్ కి మీ మధ్య ఆ గ్యాప్ ఏదైతే ఉందో 8 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది తెలిసింది. మీ ఆలోచనలతో ఈ వ్యక్తి బందీ అయిపోయారు అనేది ఈ ప్రజెంట్ ఎనర్జీస్ లో కనిపిస్తుంది అనమాట. అంటే మీ పర్సన్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, లేదు అంటే మీకు మీ పర్సన్ కి మధ్య సపరేషన్ అనేది ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మీతో గడిపిన ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తి ఆలోచన నుంచి వెళ్ళలేదన్నమాట. అంటే మూవ్ ఆన్ అవ్వలేదు. ఇంకా ఆలోచనలు అనేవి తన జ్ఞాపకాలలో ఉన్నాయి. అంటే ఇక్కడ మనుషులు దూరమైనా కూడా వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు అనేవి చనిపోవు, అంటే వెళ్ళవు అని అంటారు కదా, సేమ్ అలా అనమాట. మీ పర్సన్ ఏంటంటే మీరు దూరంగా ఉన్న మీ ఆలోచనల్ని ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు. మీ ఆలోచనలతోటే ఈ వ్యక్తి బందీ అయిపోయారనమాట. అంటే కొన్ని జ్ఞాపకాలు అనేవి ఈ వ్యక్తికి హ్యాపీనెస్ని ఇస్తుంటే, మరికొన్ని జ్ఞాపకాలు ఈ వ్యక్తిని చాలా అంటే ఒక బంధించిన ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే చాలా బర్డన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. అంటే పాస్ట్‌లో మీతో కమ్యూనికేషన్ చేసినప్పుడు మీరు మీ పర్సన్ మాట్లాడుకున్న మాటలు అవ్వచ్చు, ఏవైనా కూడా కొన్ని జ్ఞాపకాలు ఈ వ్యక్తికి హ్యాపీనెస్ ఇస్తుంటే, కొన్ని జ్ఞాపకాలు ఈ వ్యక్తిని ఇక్కడ చూస్తున్నారు కదా కత్తులతో అంటే పొడిచినట్టుగా ఈ వ్యక్తికి అనిపిస్తుందనమాట. ఒక్కొక్కటి తలుచుకుంటుంటే అంత గాయాన్ని ఈ వ్యక్తికి ఇస్తున్నాయి ఆ జ్ఞాపకాలనేవి ఈ ప్రజెంట్ ఎనర్జీస్‌లో. మీ పర్సన్ సిట్యుయేషన్ అలా ఉందన్నమాట. అంటే చాలా వరకు మీ ఆలోచనతోటే గడుపుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది. అంటే మీతో ఉన్న గత జ్ఞాపకాలు అంటే పాస్ట్‌లో ఉన్న జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకుంటూ ఈ వ్యక్తి ఈ విధంగా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుందనమాట. ఎవరైతే మీ పర్సన్ అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తి ఈ ప్రెజెంట్ అయితే మీ ఆలోచనలతో
సతమతం అయిపోతున్నారు. అంటే తెలియని అయోమయంలో వెళ్ళిపోతున్నారు అనేది కనిపిస్తుందనమాట. 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్. అంటే చాలా వరకు చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. అంటే తన లైఫ్‌లో ఎన్ని ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏదో కోల్పోయారు. తన లైఫ్‌లో ఏదో దూరం అయిపోయింది. అది మళ్ళీ తిరిగి వస్తుందో లేదో ఇలాంటి ఎనర్జీస్‌లో ఉన్నారన్నమాట ఈ వ్యక్తి. చాలా బాధలో ఉన్నారు మీ పర్సన్ అయితే. మీ ఆలోచనని తలుచుకుంటూ అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. 8 ఆఫ్ సోర్డ్స్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి పైకి ఎలా ఉన్నప్పటికీ కూడా మీతో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైతే స్టక్ అయిపోయిందో, మీ మధ్య ఈ గ్యాప్ ఏదైతే ఉందో, దానివల్ల ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు కూడా. అలాగే పాస్ట్‌లో మీ మధ్య జరిగిన ప్రతీదీ కూడా తలుచుకుంటే ఈ వ్యక్తి చాలా పశ్చాత్తాపం అనేది ఫీల్ అవుతున్నారు. అంటే రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. అంటే మీ మధ్య ఆ బాండింగ్ ఏదైతే ఉందో, ఆ కనెక్షన్ ఏదైతే ఉందో, అది ఏదైతే మిస్ అవుతున్నారో అది తలుచుకుని కూడా మీ పర్సన్ అయితే చాలా కుమిలిపోతున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! మీ పర్సన్ 7 ఆఫ్ సోర్డ్స్ అంటే మిమ్మల్ని చీట్ చేశారు ఈ వ్యక్తి. అంటే మీ పర్సన్ విషయంలో మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. మదర్ నేచర్‌తో ఉన్నారు. ఎమోషనల్‌గా ఉన్నారు. ఎమోషనల్‌గా కనెక్టే ఉన్నారు మీరు. కానీ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని సడెన్‌గా చీట్ చేశారనమాట. అంటే ఒక్కసారిగా మీ పర్సన్ నుంచి మీరు ఆ చీటింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా ఎమోషనల్‌గా బాధ పెడతారు. మిమ్మల్ని చీట్ చేస్తారు అని చెప్పి మీరు కొంచెం కూడా ఆలోచించలేదనమాట ఎప్పుడు కూడా. కానీ అలాంటి పర్సన్ మిమ్మల్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చీట్ చేశారు. అది ఇప్పుడు తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి. అది తలుచుకుని ఇప్పుడు ఈ విధంగా కుమిలిపోతున్నారనమాట. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. అవన్నీ కూడా తలుచుకుని మీ పర్సన్. ఎందుకంటే ఈ వ్యక్తి బయటికి నార్మల్‌గా కనిపించొచ్చు. అంటే తను ఏమి కూడా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వట్లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను అనే విధంగా ఈ వ్యక్తి కనిపించొచ్చు. కానీ నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే తన మనసులో ఒక యుద్ధం అనేది చేస్తున్నారు మీ ఆలోచనలతో. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి ఎటువైపు చూసినా మీకు సంబంధించిన ఆలోచనలనేవి ఈ వ్యక్తిని ఏదో ఒక రకంగా గాయపరుస్తూనే ఉన్నాయి. అంటే మిమ్మల్ని చేసిన చీటింగ్, ఆ టైంలో ఈ వ్యక్తి బిహేవియర్ చేసిన ఆ విధానం, మీతో మాట్లాడిన మాటలు, కమ్యూనికేషన్. మీరు మీ పర్సన్‌తో చాలా ఎమోషనల్‌గా కమ్యూనికేషన్ అనేది చేస్తుంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా! 7 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. అంటే మిమ్మల్ని చీటింగ్ చేస్తూ ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేశారు. అంటే చాలా వరకు చాలా వరస్ట్ బిహేవియర్ అనేది చేశారు. అంటే మిమ్మల్ని చీట్ చేసే టైంలో, మీ మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న టైంలో మీ పర్సన్ మీతో సరిగ్గా కమ్యూనికేషన్ కూడా చేయలేదనమాట. ఇప్పుడు అవే ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఏదో జస్ట్ క్యాజువల్‌గా మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేసి తన డెవిలిష్ బిహేవియర్‌తో రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కాదు. ఇక్కడ ఎమోషనల్‌గా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో పెట్టారు ఈ వ్యక్తి. అంటే చాలా నమ్మించారనమాట. ఇక్కడ మీరు కూడా రిలేషన్ పరంగా ఏదో సీరియస్‌గా తీసుకోకుండా మీ పర్సన్ లాగే ప్రాక్టికల్‌గా ఆలోచించలేదు. మీరు మదర్ నేచర్‌తో ఉన్నారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్‌కి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే డెవిలిష్ బిహేవియర్. ప్రాక్టికల్‌గా ఆలోచించుకున్నారు. అంటే తన వరకు వచ్చేసరికి తన డెవిలిష్ బిహేవియర్ వల్ల ప్రాక్టికల్‌గా ఆలోచించారు కానీ, మీ ఎమోషన్స్‌కి వాల్యూ ఇవ్వలేదు ఈ వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఆ ఆలోచనలు ఈ వ్యక్తిని ఈ విధంగా అంటే తన చుట్టూ బందీ చేసినట్టుగా ఒక్కొక్క ఆలోచన కూడా ఈ వ్యక్తిని గాయపరుస్తున్నాయన్నమాట. అంటే ఒక్కొక్కటి గుర్తొస్తూనే ఉన్నాయి ఈ వ్యక్తికి. మీ విషయంలో తను చేసిన బిహేవియర్, తను మాట్లాడిన మాటలు. అంటే మీతో మాట్లాడిన టైంలో మీరు ఎంత ఎమోషనల్ అవుతారు అనేది ఈ వ్యక్తి పట్టించుకోలేదు. సడెన్‌గా అప్పటి వరకు మీతో మంచిగా కమ్యూనికేషన్ చేశారు. చాలా లవ్ ఉన్నట్టు బిహేవియర్ చేశారు. కానీ సడెన్‌గా ప్లేట్ మార్చేశారు.
అంటే మీ మీద ఇంట్రెస్ట్ లేదు, మీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇలా సడన్గా తను ఏదైతే చీట్ చేశారో ఆ టైంలో తను ఏవైతే మాట్లాడారో మీతో, ఆ మాటలనేవి ఈ వ్యక్తికి ఆ టైంలో అనిపించలేదనమాట. అవి ఎంత బాధ పెట్టే మాటలు, అదర్ పర్సన్‌ని ఆ మాటల వల్ల మీరు ఎంత బాధపడ్డారు, ఎంత గాయపడ్డారు, ఎంత హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారు అనేది ఈ వ్యక్తి ఆలోచించలేదు. కొంచెం కూడా. 1% కూడా ఆలోచించలేదు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ మాటల్ని తలుచుకుంటే ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటనేది అర్థమవుతుందనమాట. అంటే తను ఎంత వరస్ట్ బిహేవియర్ చేశారు, ఎంత రూడ్‌గా మీతో మాట్లాడారు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఎనర్జీస్‌లో ఈ వ్యక్తికి గుర్తొస్తూ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలా వరకు కొంతమంది అంటే మీ పర్సన్ రీసెంట్‌గా ఎవరి రిలేషన్ అయితే బ్రేక్ అయిందో, ఎవరి మధ్య అయితే స్టక్ ఎనర్జీ అంటే ఇక్కడ సెపరేషన్ అనేది ఉందో, కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో మీ పర్సన్ 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా టైం అనేది కూడా చూస్తున్నారు. ఒక టైంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకొని మీతో మాట్లాడాలి అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుందనమాట. ఇంకొకటి ఇక్కడ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి కూడా మీ మధ్య రిలేషన్ పరంగా గ్యాప్ ఉంటే కనుక, ఈ వ్యక్తి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారిక్కడ. అంటే మీతో కమ్యూనికేషన్ చేసి తను ఏవో కొన్ని విషయాలు అంటే మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలికి ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి. మాట్లాడి మీకు అపాలజీ చెప్పాలి. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, హ్యాంగ్డ్ మ్యాన్, టవర్ ఎనర్జీ. మీ మధ్య ఏదైతే టవర్ బ్రేకప్ సిచ్యువేషన్ ఉందో, స్టక్ ఎనర్జీ ఉందో, మీ పర్సన్ ఎవరైనా కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేసి మీకు అపాలజీ చెప్పాలి, ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. చాలా ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీస్‌లో అయితే. ఎందుకంటే ఈ వ్యక్తి బయటికి నార్మల్‌గా కనిపించినప్పటికీ కూడా తను ఒంటరిగా మీ విషయంలో చేసిన ఆ బిహేవియర్‌ని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఇక్కడ స్టక్ ఎనర్జీ చూస్తున్నారు కదా! అంటే సింగిల్‌గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మీకు సంబంధించిన ఆలోచనలు ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తొస్తాయి. అంటే మీ జ్ఞాపకాలు ఈ వ్యక్తికి ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయన్నమాట. ఇక్కడ కొంతమంది విషయానికొచ్చేసరికి మీ పర్సన్ తన లైఫ్‌లో ఇక్కడ డెవిలిష్ బిహేవియర్ చేయొచ్చు. అంటే మీరు కాకపోయినా వేరే అదర్ పర్సన్స్ అని చెప్పి మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటెనెన్స్ చేసిన వ్యక్తి కూడా ఇక్కడ అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుందిక్కడ. అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ లేదంటే వేరే అదర్ పర్సన్స్ వల్ల వీళ్ళు కాక మీ రిలేషన్ అనేది స్టక్ చేయడమే కాకుండా ఇక్కడ థర్డ్ పర్సన్స్ అంటే డెవిలిష్ బిహేవియర్. ఈ డెవిలిష్ బిహేవియర్ వల్ల కూడా మల్టీ రిలేషన్స్ వల్ల కూడా మీ పర్సన్ మీ లవ్‌ని అర్థం చేసుకోకుండా మీతో చాలా వరకు చాలా రూడ్‌గా బిహేవియర్ చేశారు అనేది కూడా కనిపిస్తుందనమాట. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తనతో ఉన్న ఆ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ టైంలో ఈ వ్యక్తికి మీ జ్ఞాపకాలు, మీకు సంబంధించిన ఆలోచనలు ఈ వ్యక్తికి సరిగ్గా రాలేదు. ఆలోచించలేదు కూడా. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే 7 ఆఫ్ పెంటికల్స్ అంటే ఒంటరిగా ఉన్న టైంలో ఇలా హ్యాంగ్డ్ మ్యాన్. స్ట్రక్ అయిపోయిన టైంలో ఈ వ్యక్తికి మీ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయన్నమాట. అంటే మీ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎంత వర్క్ బిజీలో ఉన్నా, లేదు అంటే తను ఒంటరిగా ఉన్నా కూడా మీ పర్సన్‌కి మీ ఆలోచనలే తోడుగా ఉంటున్నాయి. అంటే మీతో గడిపిన ఆ స్వీట్ మెమరీస్ గుర్తొస్తున్నాయి ఈ వ్యక్తికి. అలాగే ఇక్కడ మిమ్మల్ని బాధపెట్టిన ఆ విషయాలు కూడా గుర్తొస్తున్నాయి ఈ వ్యక్తికి. అంటే బిజీగా ఉన్న మీ జ్ఞాపకాలే, ఒంటరిగా ఉన్న మీ జ్ఞాపకాలు, మీ ఆలోచనలు ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నాయి, బందీ చేస్తున్నాయి అనేది కనిపిస్తుందనమాట.
అంటే గాయంలా గుచ్చుకుంటున్నాయి ఈ వ్యక్తికి. అంటే మిమ్మల్ని బాధ పెట్టిన టైంలో ఈ వ్యక్తికి ఆ పెయిన్ అనేది తెలియలేదు, కానీ టైం గడిచే కొద్దీ ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ తన లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి స్టక్ అయిపోయే కొద్దీ తను చేసిన ద టవర్ ఎనర్జీ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చీటింగ్ ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది ఈ వ్యక్తికి. గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అయ్యి మీకు అపాలజీ చెప్పాలి. ఇలాంటి ఎనర్జీలో ఉన్నారనమాట. 2 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే వెయిటింగ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ లైఫ్‌లోకి రావాలి. మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి. ఆ టైం కోసం చూస్తున్నారు ఈ వ్యక్తి. ఇక్కడ కొంతమంది విషయానికొచ్చేసరికి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి, లేదు అంటే ఇక్కడ అన్‌మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా మీ ఫ్యామిలీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి. ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అవ్వాలి. మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతతో మీ పర్సన్ మీ విషయంలో ఉండాలి. అంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మిమ్మల్ని కేర్ చేయలేదు. మీకు వాల్యూ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా మీ వాల్యూ ఎప్పుడు కూడా మీకు ఎటువంటి వాల్యూ ఇవ్వకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. అంటే మీ ఎమోషన్స్‌ని పట్టించుకోలేదు. మీరు మీ పర్సన్‌కి ఎంత వాల్యూ ఇచ్చినా, ఎంత కేరింగ్ అనేది చూపించినా ఈ వ్యక్తి మీకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ అనేది కూడా ఇవ్వలేదనమాట. అంటే మీ అవసరాలు తగ్గట్టు కూడా ఈ వ్యక్తి బిహేవియర్ చేయలేదు. అంటే మీకు సపోర్ట్‌గా కూడా లేరు. ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వలేదు. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇవ్వలేదు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా కూడా మీకు సపోర్ట్‌నివ్వాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా దీనంగా మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ అనేది అడగాలి. మీతో అంటే ఇక్కడ రిలేషన్ అనేది కంటిన్యూ చెయ్యాలా అనేది పక్కన పెడితే, ఈ వ్యక్తి తన తప్పుని ఒప్పుకొని, తను మీ విషయంలో చేసిన బిహేవియర్‌కి, మీతో మాట్లాడిన ఆ మాటలకి మీ దగ్గరికి వచ్చి ముందు మీకు అపాలజీ చెప్పాలి అనే ఎనర్జీలో ఉన్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా వరకు ఎమోషనల్ పర్సన్ కిందే చూసారు. అంటే మీకు ఎలాంటి మెచ్యూరిటీ లేదు. జస్ట్ మీరు ఎమోషనల్ పర్సన్. మీరు మెచ్యూర్డ్‌గా ఆలోచించలేరు. ఇలా చాలా వరకు మిమ్మల్ని చాలా చీప్‌గా, చాలా తక్కువగా చూసారు. ఇక్కడ డెవిల్స్ బిహేవియర్ కదా ఈ వ్యక్తి. అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదు అంటే ఈ వ్యక్తి అదర్ పర్సన్స్ లైఫ్‌లోకి వెళ్ళినప్పుడు కానీ, ఇలా తన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మిమ్మల్ని చాలా వరకు చాలా కేర్‌లెస్‌గా చూసారనమాట. అంటే మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకపోయినా పర్వాలేదు. మీరు ఎలా ఫీల్ అయినా పర్వాలేదు. ఈ వ్యక్తి తన డెవిలిష్ బిహేవియర్ ఏదైతే ఉందో అది చాలు. ఇలా అనమాట. అంటే తనకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకున్నారు. మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి లైఫ్‌లో. ఇక్కడ ఫ్యామిలీ అనే కాదు, కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అంటే ఇక్కడ సొసైటీ గురించి అవ్వచ్చు, లేదు అంటే ఇలా అనమాట. ఏ రకంగా అయినా కూడా కొంతమందికి ఎక్కువగా డెవిలిష్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అంటే మల్టిపుల్ రిలేషన్స్. వీట్లి వల్ల కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా చీప్‌గా చూడడం స్టార్ట్ చేశారు పాస్ట్‌లో. మీ రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు మంచిగా ఉన్నప్పటికి కూడా. కానీ ఇప్పుడు మీ పర్సన్‌కి మీ వాల్యూ తెలుస్తుంది ఇక్కడ. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అంటే మీరు ఎప్పుడు కూడా గ్రేట్ పర్సన్ మీరు. మెచ్యూర్డ్ పర్సన్ మీరు. ఈ వ్యక్తి అది తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. మీరు ఎమోషనల్ పర్సనే కాదు. మీరు చాలా వరకు మెచ్యూర్డ్ పర్సన్. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మీ పర్సన్‌ని మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. మీ పర్సన్‌ని మీరు టార్చర్ పెట్టాలి అనుకోలేదు. అంటే మీకు అవకాశం ఉన్నా కూడా మీ పర్సన్‌ని ఏ రకంగా కూడా మీరు ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత ఎమోషనల్‌గా బాధపడినా, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా మీరు అవన్నీ కూడా భరిస్తూనే ఉన్నారు. కానీ అది ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే ఎమోషనల్ పర్సన్ మీరు అనుకున్నారు. కానీ కాదు. మీరు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించడం వల్ల ఇలాంటి వ్యక్తిని చాలా అంటే లైట్ తీసుకున్నారనమాట. తను ఎంత బాధ పెట్టినా కూడా తనపై మీరు రివెంజ్ తీర్చుకోవాలి అనుకోలేదు. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించి వదిలిపెట్టారు. అదే ఇప్పుడు ఈ వ్యక్తికి ఇంకా బాధను కలిగిస్తుందనమాట. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడిన మాటలు 8 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ. మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యక్తికి
పీడకలల్లా వస్తున్నాయన్నమాట. అంటే ఈ వ్యక్తిని ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుందన్నమాట. వెంటాడుతున్నాయి ఈ వ్యక్తిని. అంటే మీతో మాట్లాడిన మాటలు ఈ వ్యక్తికి పదే పదే మీ కోసం తలలో తిరుగుతూనే ఉంటున్నాయన్నమాట. తను ఎంత బిజీలో ఉన్నా కూడా. హ్యాపీగా ఉండలేకపోతున్నారు మీకోసం. ఎందుకంటే డెవిలిష్ బిహేవియర్ వల్ల మీకోసం ఈ డెవిలిష్ బిహేవియర్ వల్ల మిమ్మల్ని ఏ విధంగా అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లోకి వదిలిపెట్టారో ఇవన్నీ కూడా ఇప్పుడు తలుచుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్‌కి మీ మీద చాలా అంటే క్లియర్‌గా కనిపిస్తుందనమాట. కేవలం నార్మల్ అట్రాక్షన్ అనేది కాదు. ఒక రకమైన అడిక్షన్ అనేది కూడా మీ మీద మీ పర్సన్‌కి ప్రెజెంట్ ఉంది అనేది కనిపిస్తుంది ఈ ఎనర్జీలోనే. అంటే మీతో ఉన్న ఆ కనెక్షన్ అనేది వ్యక్తి అంత ఎక్కువగా అలవాటు పడ్డారనమాట. ఇప్పుడు మీరు లేని లోటు అనేది మీ పర్సన్‌కి బ్రీత్ అనేది అందట్లేదు. ఊపిరనేది ఆడనివ్వట్లేదనమాట. ఇప్పుడు మళ్ళీ మీతో ప్రశాంతంగా అంటే తిరిగి వచ్చి లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ మధ్య ఏదైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో, ఏవైతే కారణాలు ఉన్నాయో, ఏ కారణాల చేతైతే మీరు మీ మధ్య ఈ రిలేషన్ అనేది బ్రేక్ అయిందో, టవర్ ఎనర్జీ స్టక్ అయిందో, మీ పర్సన్ ఆ టైంలో మీ గురించి సరిగ్గా ఆలోచించకపోయినా తర్వాత నుంచి ఈ వ్యక్తికి మీ ఆలోచనలనేవి రావడం కానీ, మిస్ అయిపోయిన ఫీలింగ్ అనేది రావడం కానీ ఎక్కువగా కనిపిస్తుందనమాట ఈ ఎనర్జీలో. అంటే ఈ వ్యక్తి మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా లైఫ్ అనేది ఉండడం కానీ, సంతోషంగా లీడ్ చేయడం కానీ, మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ వ్యక్తికి. మళ్ళీ మీతో గడిపిన ఆ హ్యాపీనెస్ అనేది తిరిగి రాదేమో అనే భయం కూడా ఈ వ్యక్తికి కలుగుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ వ్యక్తికి తను ఏదో తప్పు చేశాను అనే గిల్టీ ఆ ఫీలింగ్ అనేది రప్పిస్తుంది. మీరు మీ పర్సన్‌ని చాలా వరకు మదర్ నేచర్‌తో ఉన్నారు. అన్‌కండిషనల్ లవ్ అనేది చూపించారు. ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు. అంతలా నమ్మిన వ్యక్తిని ఈ వ్యక్తి తన డెవిలిష్ బిహేవియర్‌తో 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే చీట్ చేశారు కదా! కాబట్టి ఈ వ్యక్తికి ఆలోచనలనేవి చాలా ఇబ్బందిని పెడుతున్నాయన్నమాట. అంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారు. నమ్మిన వ్యక్తిని ఎప్పుడైతే ఈ వ్యక్తి చీట్ చేశారో తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారన్నమాట. కానీ ఇప్పటికి కూడా మీ పర్సన్‌కి ఏంటంటే ఇంతలా ఆలోచిస్తున్నారు అంటే తను డెవిలిష్ బిహేవియర్‌తో ఎలాంటి బిహేవియర్ చేసినప్పటికీ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తనకి మీపై ఇంకా లవ్ అనేది ఉంది. అంటే ప్రేమ అనేది కనిపిస్తుంది. ఈ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడాలని చెప్పి, తన బాధని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. 8 ఆఫ్ వ్యాన్స్ మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి. మీ పర్సన్ ఏంటంటే తన ఇగో వల్ల అంటే మీ విషయంలో చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఒకవైపు చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తికి 99% ఉంది. కానీ మళ్ళీ మీరు ఏ విధంగా తీసుకుంటారో అనే భయం కూడా కొంచెం కనిపిస్తుందనమాట ఈ వ్యక్తిలో. కానీ ఈ వ్యక్తి ఇంకా ఎన్ని రోజులో మీ నుంచి దూరంగా ఉండలేరు. మీకు సారీ చెప్పకుండా ఈ వ్యక్తి తనని తను కంట్రోల్ చేసుకోలేరు. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ. ఏదో ఒక టైంలో ఈ వ్యక్తి తనంతట తను వచ్చి మీకు అపాలజీ అనేది చెప్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఈ వ్యక్తి ఇన్ని ఆలోచిస్తున్నప్పటికీ కూడా తనని తను స్ట్రాంగ్ చేసుకుంటూ ఇక్కడ 2 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే వెయిటింగ్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే టైం గురించి చూసుకుంటున్నారు. మాట్లాడాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తికి. కానీ ఇంక తన వల్ల కాదు అని చెప్పి ఈ వ్యక్తికి ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ ఆలోచన నుంచి బయట పడలేక ఈ వ్యక్తి ఈ స్టక్ ఎనర్జీ నుంచి స్టెప్ తీసుకొని మీతో మాట్లాడతారు అనేది కనిపిస్తుందనమాట.
ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకా ఎక్కువ కాలం తన్ని తను స్ట్రాంగ్ చేసుకుని ఈ విధంగా స్టక్ అయిపోయి ఉండడం అనేది కష్టం. ఆ టైం అనేది కూడా దగ్గరలోనే ఉంది. ఇంకా తనని తను స్టక్ చేసుకోలేరు మీ పర్సన్. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి తప్పదు. అంటే మీ ఆలోచనలతో ఈ వ్యక్తి సఫర్ అవ్వడం కన్నా మీ లైఫ్‌లోకి వచ్చి అంటే మీతో కమ్యూనికేషన్ చేసి మాట్లాడడం అనేదే బెస్ట్ అనేది ఈ వ్యక్తికి అనిపిస్తుందనమాట. స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏదైనా కూడా మీతో మాట్లాడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ నుంచి ఎట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే కమ్యూనికేషన్ రావడం కానీ, మెసేజ్ అంటే కా కాలర్ మెసేజ్ రావడం కానీ ఎక్కువగా కనిపిస్తుందనమాట. చాలా ఎమోషనల్‌గా అపాలజీ కూడా చెప్పే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే మీ మధ్య ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ అన్నీ కూడా క్లియర్‌గా మీతో చెప్పడానికి ఈ వ్యక్తి ట్రై చేయడం కానీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అయితే ముందుకు తీసుకుంటారు. మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి యూనివర్స్‌కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.